ఏంటి ఫోన్లో అంత సీరియస్గా ఎతికేస్తున్నావు? అందులో ఏమున్నాయి? వచ్చే నెలలోని కొత్త ఐఫోన్ వస్తుంది. దాన్ని ఎలాగైనా కొనాలని చెప్పి ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటని చూస్తున్నాను. మొన్నే కదా ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నావు, మళ్ళీ ఫోన్ ఎందుకు? లోకంలో ఉన్న కొత్త కొత్త వస్తువులన్నీ మన దగ్గరే కదా ఉండాలి. డబ్బు, బంగారం, ఆస్తులు ఇవన్నీ కదా మనకు సంతోషాన్ని ఇస్తాయి. నా కోసం నేను ఏం దాచుకోవాలో, ఏం సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. లిఖిత, లోకంలో వస్తువులన్నీ తాత్కాలికంగా సంతోషాన్ని ఇస్తాయి, కానీ నువ్వు ఆలోచించవలసిన విషయం ఇంకొకటి ఉంది. అది తెలుసా? నువ్వు నీ కోసం లోకంలో ఏం దాచుకున్నావు అనే దానికంటే దేవుడు నీ కోసం ఏం దాచి ఉంచాడో దాన్ని ఆలోచించడం చాలా అవసరం. దేవుడు నా కోసం ఏం దాచాడు అంటే ఏంటి? మనం ఈ లోకంలో సంపాదించేవి ఏవి కూడా శాశ్వతం కాదు. డబ్బు, బంగారం, ఈ ఫోన్లు ఇవన్నీ ఎప్పటికైనా పాడైపోవలసినవే. కానీ దేవుడు మన కోసం పరలోకంలో ఒక అద్భుతమైన జీవితాన్ని, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అది తెలుసుకోవడం కంటే గొప్ప ఆస్తి ఇంకొకటి ఏమీ లేదు. నీ మాట వింటుంటే అర్థమయ్యింది. ఇప్పటి వరకు నా గురించి మాత్రమే ఆలోచించాను. దేవుని ప్రణాళిక ఏంటో అస్సలు పట్టించుకోలేదు. అందుకే లిఖిత, బైబిల్ కూడా ఇదే చెప్తుంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ పురుగులను, తుప్పును దానిని తినివేయును. దొంగలు కన్నమ వేసి దొంగిలించెదరని మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. దానికి బదులు దేవుని రాజ్యాన్ని వెతకడం మనకు మేలు. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. దేవుడు నా కోసం ఏం దాచి ఉంచాడో నేను తెలుసుకోవాలి. నాకు ఈ లోక సంపద కంటే దేవుని ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని అర్థం చేసుకున్నాను. సరిగ్గా అర్థం చేసుకున్నావు లిఖిత. లోకపు సంపద తాత్కాలికం, దేవుని ప్రేమ శాశ్వతం. దాన్ని వెతకడంలోనే ఉంది నిజమైన సంతోషం. మన జీవితంలో చాలాసార్లు లేని దానికోసం, తాత్కాలికంగా మెరిసే లోకపు వస్తువుల కోసం నిరంతరం పరుగెత్తుతూనే ఉంటాం. ఇది ఉంటే బాగుండు, అది సాధిస్తే చాలు అని అనుకుంటూ కాలం గడిపేస్తుంటాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఈ లోకంలో మనం సమకూర్చుకునే ఏ సంపద మనతో శాశ్వతంగా ఉండదు. మనం మన సొంత తెలివితో, ఆలోచనతో మన భవిష్యత్తు కోసం దాచుకునే దానికంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడో తెలుసుకోవడం ఎంతో శ్రేష్టమైనది. ఆయన దాచిన ఆశీర్వాదాలు కేవలం ఈ లోకానికే కాదు, యుగ యుగాలు నిలిచి ఉండే శాశ్వతమైన జీవితానికి పునాదులు. లోకపు సిరులు మన కంటికి తాత్కాలికంగా ఆనందాన్నిస్తాయి, కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన మన హృదయానికి అమూల్యమైన శాంతిని, నిరీక్షణను ప్రసాదిస్తాడు. అందుకే వ్యర్థమైన వాటి వెంట పరుగెత్తడం ఆపి దేవుడు మన జీవితాల్లో సిద్ధపరిచిన ఉన్నతమైన ప్రణాళికను వెతకడం మొదలు పెడదాం. నేస్తమా, గుర్తుంచుకో, నీవు దేవునిని వెతకగలిగితే ఆయన దాచిన ఉన్నతమైన కృపను అనుభవించగలుగుతాం. ఈరోజే నీ దృష్టిని లోకపు ఆశల నుండి దేవుని నిత్యమైన ఆశీర్వాదాల వైపు మళ్లించు. దేవుని ప్రణాళికలో జీవించడమే నిజమైన ధన్యత.